వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. అయితే అట్లీస్ట్ ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానాలను కావచ్చు, లేదంటే హామీలను ఎక్కడికక్కడ అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాలో ఉండే బీఆర్ఎస్ ప్రతి చోట ధర్నాలు చేయడమో, దాన్ని వ్యతిరేకించడమో, సోషల్ మీడియా నుంచి దాన్ని ప్రజల్లోకి చేర్చే ప్రయత్నం ఇట్లా ఏమైనా చేస్తుంది. కానీ బీజేపీ ఏం చేస్తుంది? ఏం చేస్తలేదు. బీజేపీ ఏం చేస్తుంది ప్రజల గురించి, పార్టీ గురించి, అండ్ దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం గురించి, లేదంటే హైదరాబాద్ వాళ్ళ గురించి అంటే సున్నా. ఏం చేస్తలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అంతర్గతంగా ఒకరిపైన ఒకరు బురదలు చేయాలనుకోవడం, అంతర్గతంగా ఒకరితో ఒకరు లొల్లి పెట్టుకోవడం, అంతర్గతంగా ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకోవడం, అండ్ బయటకు వచ్చి బహిరంగంగా ఒకరిపైన ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేస్తలేరు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి హైడ్రా తీసుకొని వచ్చింది. కొంతమంది ఏమో హైడ్రా సూపర్ డూపర్ డంపర్, అండ్ మా జిల్లాలో కూడా హైడ్రా వస్తే ఇట్లాంటి అక్రమాలకు అన్నిటి కూడా అడ్డుకట్టబడుతుందని ఒకరు చెప్తారు. అది ఎంపీ స్థానంలో ఉంది. ఇంకొకరేమో వచ్చి హైడ్రా పేద ప్రజలను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి మూసి దగ్గరకు పోయి వీళ్ళు ఒక రోజు నిద్ర చేస్తే అప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి మీరు చేసుడు కాదు మేమే చేస్తామని చెప్పి మూసి పరివాహక ప్రాంతాల ప్రజల దగ్గర ఇంట్లో పోయి తిని ఆడ ఒక రోజు రాత్రి పడుకొని తెల్లారి బయటకు వస్తారు. అంటే అసలు బీజేపీకి సంబంధించి ఏమైనా స్టాండ్ ఉందా? లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు బీజేపీ వాళ్ళు వీళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఎప్పుడు ఇంకా వీళ్ళ పార్టీలు ఏదో ఒక గొడవ రచ్చ నడుస్తూనే ఉండాలా అనేది అనిపిస్తుంది ప్రజలకు కూడా. ఎందుకు తెలుసా? మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మేమున్నాం రేస్లో అంటే మేమున్నాం రేస్లో అంటే మేమున్నాం. బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళకే అధ్యక్ష పదవి ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళని కేవలం అపాయింట్ చేయడం మాత్రమే మిగిలి ఉంది అని ఇదంతా నడిచింది. సో దానికి సంబంధించి ఒక లిస్టే ఉంది. అట్లా లిస్ట్ కాదు, బండి సంజయ్ తరపున బండి సంజయ్కి అవకాశం ఉంది, గతంలో ఆయన చేసిండు కాబట్టి. తర్వాత అరవింద్కి ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఎంపీ సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి కావచ్చు, కేంద్రకు సంబంధించిన ఎటువంటి మంత్రి పదవులు ఇవ్వలేదు కాబట్టి ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారండి. తర్వాత ఈటెల సామాజిక వర్గం బీఈసీ కాబట్టి ఆయనకి ఇస్తారండి. లేదు మహిళలకు ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ఒక మహిళలకు ఇస్తారండి. ఇవన్నీ అయిపోయినాయి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్విస్ట్ ఏం స్టార్ట్ అయింది తెలుసా? ఇగో వీళ్ళిద్దరిది ఈటెల వర్సెస్ బండి సంజయ్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు ఎంత ఘాటుగా నడుస్తుంది, ఎంత సీరియస్గా పార్టీలో వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నాయంటే ఏకంగా హుజూరాబాద్ సంబంధించిన కన్వీనర్ గౌతమ్ రెడ్డి ఏకంగా కన్వీనర్ పోస్ట్కి రాజీనామా చేసే పరిస్థితి వరకు వచ్చింది. కేవలం అక్కడ రాజీనామా చేసి ఊకోలే, అండ్ ఇక్కడ ఉండే ఈటెల దగ్గరికి వాళ్ళు ఆయనని ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిర్రా, వాళ్ళ డిమాండ్ చెప్పడానికి వచ్చిర్రా, లేదంటే ఈటెలను బతిమలాడుకోవడానికి వచ్చిర్రా అనేది అసలుకి ఎవరికి అర్థం కాని పరిస్థితిలో అంత సీరియస్గా ఒక గ్యాదరింగ్తో వందలాది మంది ఈటెల ఇంటికి వచ్చి చేరారు. ఎందుకు తెలుసా? గతంలో ఈటెల హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ల నుంచి బయటికి ఆయన నిలగొట్టిన తర్వాత బైపోల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా బై ఎలక్షన్స్లో కూడా ఆయనే విన్ అయిన పరిస్థితి. ఆయనకు హుజూరాబాద్లో ఉండే సత్తా అటువంటిది, అండ్ అక్కడ ఉండే ప్రజలకు సంబంధించిన ఓటు బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఏకంగా అధికారంలో ఉండే బీఆర్ఎస్ పార్టీలో ఈయన బీజేపీ తరఫున పోటీ చేసిన కూడా గెలిచిన పరిస్థితి. కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు. ఆయన ఓటు బ్యాంక్ సత్తా అట్లా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన వర్గం అంటే ఆయన ఇక్కడ ఉండే ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా కాస్త బిజీ అవ్వడంతో హుజూరాబాద్ వైపు చూడట్లేదు. అండ్ చూసినా అక్కడ బండి సంజయ్కి సంబంధించిన వర్గపోరుంది, అండ్ దాంతోపాటు వీళ్ళకి బెదిరింపులు ఉన్నాయి. ఇక మ్యాక్సిమం హుజూరాబాద్ పోవడం తగ్గించి మల్కాజ్గిరి వేదికగానే అన్నీ కూడా ఆయన పనులు చేసే పరిస్థితిగా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేసేది తెలుసా? హుజూరాబాద్ గౌతమ్ రెడ్డి గతంలో కృష్ణారెడ్డితో ఉండే వివాదాలే కావచ్చు, అండ్ ఇంకొక వర్గం ఏవైతే బండి సంజయ్ వర్గం ఉందో వీళ్ళకి పడక జిల్లాల్లో మండలాల్లో ఏ ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఈటలకు సంబంధించిన ఏ వర్గాన్ని కూడా మినిమం ప్రోటోకాల్తో పిలుస్తలేరు. అందుకనే ఇది కంటిన్యూ అవ్వడంతోటి ఫ్రస్ట్రేషన్కి వచ్చి గౌతమ్ రెడ్డి ఏకంగా పార్టీ కన్వీనర్ పోస్టు కూడా రిజైన్ చేసిన సిచ్యువేషన్. అసలు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అక్కడ ప్రజలతో మమేకం అవ్వడం, అక్కడ లోకల్ ఉండే సమస్యలు తీర్చే ప్రయత్నం చేయడం, లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించిన సమీకరణలు ప్లాన్లు ఇట్లాంటివి ఉండాలి. కానీ అట్లాంటివి ఏం లేవు. హుజూరాబాద్లో లొల్లులు పంచాదులు మాత్రమే కనిపిస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించి రీసెంట్గా బండి సంజయ్యే ఆయన నోటితో ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి. మాట్లాడి చాలా హాట్ కామెంట్స్ చేసిండు. హుజూరాబాద్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ప్రధానంగా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే కారణం. ఆ గతంలో వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళే ఇప్పుడు కారణమేనరు. వాళ్ళ పేర్లు చెప్పమంటే కూడా నేను చెప్తా. వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఎన్ని గలంతు చేసిరు చెప్పమన్నా కూడా నేను చెప్తాను. నా దగ్గర లెక్కపత్రం అన్నీ ఉన్నాయి అని
చెప్పకనే ఈటలని కార్నర్ చేస్తూ మాట్లాడారు. ఈటల కార్నర్ చేసి మాట్లాడితే ఇంకేమన్నా ఉందా? ఈటలకు సంబంధించిన వర్గం అంతా కూడా రిజైన్ చేసి ఇప్పుడు వచ్చి శామీర్పేటలోని ఈటల దగ్గర చేరి కూర్చున్నారు. నిజంగా ఈ టైంలో అంటే లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన పోటాపోటీ ఉండబోతుంది ఈసారి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో అసలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనులేవింది. అయితే వీళ్ళ లొల్లిలు, వీళ్ళ గొడవలు, అంతర్గత పోర్లు ఇక్కడనే కాదు, ఏకంగా ఢిల్లీకి చేరి అక్కడ అమిత్ షా కూడా వీళ్ళని కూర్చొని మాట్లాడిన పరిస్థితి ఉంది. కాన్సన్ట్రేట్ చేయండి ఎన్నికలపైన అని చెప్పినా కూడా ఆయన మాటను కూడా లెక్క చేయని పరిస్థితి ఉంది. నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఇవాళ బీజేపీలో ఎదుర్కొన్నారు. సో బండి సంజయ్ అంత ఘాటైన వ్యాఖ్యలు చేస్తే హుజూరాబాద్లో ఈటలకు సంబంధించిన ఆ వర్గం అంతా కూడా రాజీనామాలు చేసి పార్టీకి ఈటల దగ్గరకు వచ్చి మాకే న్యాయం చేయండి, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి మీతోటే ఉన్నాం, మీరు పార్టీలు మారినా కూడా మాకు పార్టీలతో సంబంధం లేకుండా ఈటలతో మాత్రమే సంబంధాలు ఉండి మేము వచ్చాము అని చెప్పే పరిస్థితి. మరి ఈటల స్పందించడా? ఈటల దీనికంటే ఘాటుగానే స్పందించిండు. ఈటల ఏం స్పందించిండు తెలుసా? నువ్వు మనిషివా ఇంకేమన్నానా, లేదంటే ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు, 20 సంవత్సరాల నుంచి కార్యకర్తలు నాతోటే ఉన్నారు, గ్రౌండ్ లెవెలిటీ ఉండే కార్యకర్తలతో నేను ఉండడం నాకు తెలుసు తప్ప రాజకీయ డ్రామాలు వేయడం నాకు తెలియదు. అసలు ఇట్లాంటి విషయాల్లో నేను ఊరుకోను, అధిష్టానానికి నేను ఫిర్యాదు చేస్తాను, జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా అక్కడ చేరుస్తాను అని చెప్తున్నాడు. అసలుకి ఇప్పటికే రాజాసింగ్ పార్టీల నుంచి అవుట్. ఎందుకంటే గట్టి ఓట్ బ్యాంకు ఉన్న రాజాసింగ్ కూడా ఆయనకైనే పార్టీల నుంచి వెళ్ళిపోయేంత ప్రెజర్ కూడా ఆయన పైన తెచ్చిండ్రు. సో ఆయన బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ ఇదే కంటిన్యూ అయితే ఇంకెవరు పార్టీలకు వెళ్ళిపోతారు? బండి సంజయ్ వెళ్ళిపోతాడా, లేదంటే ఈటెలు వెళ్ళిపోతాడా? అసలుకి వీళ్ళకి వర్గపోరు, దాంతోపాటు పార్టీ అంతర్గత పోరు మాత్రమే ఆలోచిస్తారనా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఏమైనా ప్రశ్నించే టైం ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించే అవకాశం అసలే లేదు బీజేపీ. అండ్ వాళ్ళకి అంత టైం కూడా లేదు. ఇప్పటి వరకు మూసిపైన భిన్న వాదనలు, కనీసం హెచ్సియు భూముల గురించి మాట్లాడినారంటే హెచ్సియు భూముల గురించి కూడా మాట్లాడారు. పోనీ బంకచర్ల ప్రాజెక్టు గురించి ఏమైనా మాట్లాడినారంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్. కిషన్ రెడ్డి ఏమో కూర్చొని మాట్లాడినరు, ఏపీతో దీనిపైన చర్చలు జరుగుతున్నాయి అంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఇప్పటివరకు మేము చర్చించలేం, భవిష్యత్తులో చర్చిస్తామని ఇమ్మంటారు. అసలు వీళ్ళకి ఏ ఇష్యూ పైన క్లారిటీ ఉందంటే క్లారిటీ ఏ ఇష్యూలో లేదు, కేవలం అంతర్గత పోర్లో మాత్రం వీళ్ళకి చాలా క్లారిటీ ఉంది. అండ్ దాంతోపాటు గ్రూప్ రాజకీయాలపైన మాత్రం చాలా క్లారిటీ ఉంది. పార్టీ నుంచి ఎప్పుడు ఎవరిని తరిమేయాలనే దానిపైన పూర్తి క్లారిటీ ఉంది అని మాత్రమే ఇప్పుడు ఈటల రాజేందర్ ఇష్యూ కావచ్చు, లేదంటే బండి సంజయ్ చేసిన మాటలే కావచ్చు, రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేస్తే అధిష్టానం ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కూడా అట్లే కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా బీజేపీ అంతర్గత పోర్లన్నీ పక్కన పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన ఏమన్నా కాన్సన్ట్రేట్ చేస్తుందా లేదా అనేది మనం కూడా చూడాలి. ఎందుకంటే గతంలో బీజేపీ పరిస్థితి వేరు, కానీ ఇప్పుడుండే బీజేపీ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. గతంలో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ గెలుచుకున్నా కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పరిస్థితి ఏంది అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఒక పక్క అధికార పక్షం, ఇంకోవైపు స్ట్రాంగ్గా ఉండే ప్రతిపక్షం ఉంది. అందులో అసలు బీజేపీకి ఏమైనా సీట్లు వచ్చే అవకాశం ఉందా అనే దానిపైన అసలు ఎక్కడ కూడా లేదు. కానీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఆయన పనిలో ఆయన ఉన్నారు. సో ఇట్లా మొత్తానికైతే ఒక బీజేపీ పార్టీలో అంతర్గతంగా పోరు, బయటకు వచ్చి చేసే కామెంట్స్ పార్టీని ఇంకా డ్యామేజ్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తుంది.